వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 2, 2025 గురువారం. తిథి దశమి, రాత్రి 7:10 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:13 వరకు. తదుపరి శ్రవణం. యోగము సుకర్మము, రాత్రి 11:29 వరకు. తదుపరి ధృతి. కరణం తైతుల, ఉదయం 7:11 వరకు. తదుపరి గరజి, రాత్రి 7:10 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం మధ్యాహ్నం 2:31. చంద్రాస్తమయం రాత్రి 2:03. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:56 వరకు. యమగండం ఉదయం 5:58 నుండి 7:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి 3:32 వరకు. వర్జము మధ్యాహ్నం 1:16 నుండి 2:54 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:01 నుండి 12:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:35 నుండి 5:02 వరకు. అక్టోబర్ 2 గురువారం. ఈరోజు విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు లంకాధిపతి రావణుణ్ణి సంహరించాడు. దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించారు. ప్రతి సంవత్సరం దసరా నాడు రావణుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. శమీ పూజ. దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ రోజు రాసుకున్న చిట్టీలను జమ్మి చెట్టు కొమ్మలకు తగిలిస్తే అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఈ రోజు విజయదశమి. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 2:44 వరకు. ఈ రోజు కొత్త పనులు గాని, కొత్త వ్యాపారాలు గాని తిథి, వార, నక్షత్రములు, తారాబలం, చంద్రబలం చూడకుండానే ప్రారంభించవచ్చని
ఈ రోజు మొదలుపెట్టిన పనులు విజయం సాధిస్తాయని పండితులు చెప్తారు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. దేవి నవరాత్రులలో భాగంగా ఈ రోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ రోజు ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. శ్రీ మాధ్వాచార్యుల వారి జయంతి. 1985వ సంవత్సరంలో వరకట్న నిషేధ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ గారి వర్ధంతి. భారత 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 2 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. సింహ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులారాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.